యెస్. హాయ్ ఎవ్రీవన్. గ్రేట్ మార్నింగ్. సో ఎర్లీగా ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి చెప్పినట్లుగా చాలా మంది ఇళ్లలో చాలా సమస్యలైతే ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఒక గొప్ప సొల్యూషన్ లాగా మనం ఈరోజు ఒక రియల్ టైమ్ స్టోరీ అనేది చూద్దాం. సో ఒక ఊరిలో ఒక వృద్ధుడుంటాడు. అతనికి ఒక 12, 13 సంవత్సరాల మనవడు ఉంటాడనమాట. ఆ మనవడు వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి వేరే ఊర్లో ఉంటాడు. ఒకరోజు వాళ్ళ మనవడు వాళ్ళ తాతయ్య దగ్గరికొస్తాడు. సెలవులు అలా సరదాగా గడపడానికి. అలానే వాళ్ళ తాతయ్య, అతను కలిసి అటు ఇటు తిరుగుతూ ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతా ఉంటారు. అలాంటి ఒక సమయంలో మాటల మధ్యలో ఒకరోజు ఆ మనవడు అడుగుతాడనమాట. ఏమని అంటే, "తాతయ్య, నేను లైఫ్‌లో ఎదగాలనుకుంటున్నాను. లైఫ్‌లో ఎదగాలంటే ఏం చేయాలి? మంచిగా గ్రో అవ్వాలి అనుకుంటున్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను ఎలా గ్రో అవ్వాలి?" అని అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడు ఆ తాతయ్య చిన్నగా నవ్వేసి ఏం సమాధానం లేకుండా అతన్ని ఒక నర్సరీకి తీసుకువెళ్తాడు. నర్సరీకి తీసుకెళ్ళి ఒక 2 మొక్కలనేది కొంటాడు. 2 మొక్కల్ని కొనేసి ఏం చేస్తాడు అంటే ఇంటికి తీసుకొచ్చి ఒకటి కుండీలో పెట్టేసి ఇంట్లో పెడతాడు. ఇంకొకటి బయట నాటుతాడనమాట. అతన్ని అడుగుతాడనమాట. వాళ్ళ మనవడిని ఏమని అడుగుతాడంటే, "నువ్వు ఈ 2 మొక్కల్లో ఏది బాగా పెరుగుతుంది అనుకుంటున్నావు?" అంటాడనమాట. ఆ మనవడు ఏం సమాధానం ఇస్తాడంటే, "ఇంట్లో పెట్టిన మొక్క బాగా ఆలోచించి ఇంట్లో పెట్టిన మొక్క బాగా పెరుగుతుంది. ఎందుకంటే దానికి మనము ప్రొటెక్ట్ చేస్తాం కాబట్టి. మనము అన్నీ చేస్తాము. అంటే ఎండ నుండి, వేడి నుండి అన్నిటి నుండి మనం కాపాడతాము. వాటర్ పోస్తాము. ఎలాంటి క్రిములనేది దానికి పట్టకుండా మనము అన్నీ కాపాడతాం కాబట్టి అది బాగా పెరుగుతుంది" అంటాడు. కానీ బయట మొక్క చాలా సూర్యుడుంటాడు, చంద్రుడుంటాడు, వర్షం ఉంటుంది, ఫ్లడ్స్ ఒస్తాయి. ఇలా రకరకాలు యానిమల్స్ ఉంటాయి. ఇలాంటి వాటన్నిటికి తట్టుకొని బతకలేదు. అది బాగా బతకదు అని చెప్తాడనమాట. సో, దానికి వాళ్ళ తాతయ్య ఏమి సమాధానం ఇవ్వడు. కాలం గడిచే కొంది ఏమి సమాధానం ఇవ్వకుండా ఉంటాడు తాతయ్య. ఒకానొక రోజు అతను ఊరెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత తిరిగొస్తాడు. తిరిగొచ్చినప్పుడు వాళ్ళ తాతయ్యని మాటల మధ్యలో మళ్ళీ అడుగుతాడు. "తాతయ్య, నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక క్వెషన్ అడిగాను కదా! మీరు నాకు దానికి సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడైనా ఇస్తారా లేదా?" అని చెప్పి అడుగుతాడు. సో, వాళ్ళ తాతయ్య ఏమంటాడంటే, "నేను ఇప్పుడైతే ఇస్తాను. బట్ దానికి ముందు మనం 4 సంవత్సరాల ముందు మనం 2 మొక్కలు నాటాం కదా! అవి ఎలా ఉన్నాయో చూసి వద్దాం" అంటాడు. సో, అలా ఎలా ఉన్నాయో చూసి వద్దామని చెప్పి ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఇంట్లో పెట్టిన మొక్క ఓకే. కొంచెం బాగా మంచిగానే ఎదిగి, సో, దానికి కొంచెం నార్మల్‌గానే ఉంటుందనమాట. మళ్ళీ బయట పెట్టిన మొక్క దగ్గరికి వెళ్తారు. బయట పెట్టిన మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు, బయట మొక్క బాగా మహావృక్షంలాగా ఎదిగి పళ్ళను బాగా కాండాన్ని బాగా సమృద్ధిగా పెరిగి, వేర్లతో సహా సమృద్ధిగా ఉంటుందనమాట. బాగా స్ట్రాంగ్‌గా నిలబడుతుంది. సో, ఇలాంటి ఒక టైంలో తాతయ్యని మళ్ళీ అడుగుతాడు. "తాతయ్య, ఇది చాలా ఎండ నుండి, వేడి నుండి ఇలా ఉంటది కదా! ఎలా ఎదిగింది ఇంత బాగా?" అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు తాతయ్య ఒకటే సమాధానం ఇస్తాడు. మనం లైఫ్‌లో చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ సమస్యలన్నిటికి మనం ఎదురు వెళ్ళకుండా, అక్కడే ఆగిపోతే మనము ఎలాంటి సొల్యూషన్ అయితే తీసుకోలేం. మన లైఫ్‌లో కూడా ఎదగలేము. సో, ఇప్పుడు మనం ఆ మొక్కని అలా కాకుండా, ఇప్పుడు మనము ఆ మొక్కకి నీళ్లు పోయకుండా చుట్టూ జంతువులున్నా కానీ ఆ మొక్క కొన్ని రోజులు బతుకుతుంది. ఆ మొక్క మళ్ళీ పీపుల్‌కి ఎలాగోకలా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఆ మొక్క నలుగురికి ఉపయోగపడుతుంది. బట్ ఇంట్లో పెట్టిన మొక్క మాత్రం అలా లేదు. ఎందుకంటే దానికొక రక్షణ కవచం ఉంది. మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నాము. దానికి సమస్యని ఎలా అధిగమించాలో తెలీదని చెప్పి తాతయ్య చెప్తాడు. ఆ మాటలు వాళ్ళ మనవడికి బాగా మనసులో నాటుకుపోతాయన్నమాట. సో, తాత చెప్పిన మాటలు తన మనసులో బాగా నాటుకుపోయి తను బాగా ఇదైపోయి, నేను కూడా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసి ముందుకెళ్తే గాని లైఫ్‌లో ఎదగలేను అనుకుంటాడు. చూసారు కదా! తాత చెప్పిన మాటలు తన మనసులో ఎలా నాటుకుపోయాయని. సో, ఇలాంటి కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, ఇబ్బందులు, అవాంతరాలు అందరికీ ఉంటాయి. కానీ ఇవన్నీ మనల్ని ఎదగడానికి జీవితంలో ఆపేస్తాయి అనుకుంటాం. చాలా మంది ఇవన్నీ ఎదగటానికి ఆపేస్తాయని అక్కడే ఆగిపోతూ ఉంటారు. అక్కడే ఆగిపోయి ఎలాంటిది చేయకుండా ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోతారు. సో, అలాంటి వాళ్ళందరికీ ఇదొక సొల్యూషన్ లాగా అన్నట్టు. ఎటువంటి కష్టం వచ్చినా కానీ మనం అవి తట్టుకొని నిలబడగలిగి శిక్షణ ఇస్తేనే అప్పుడు మనము మనిషి ఎదిగే కొద్దీ వాటన్నిటికి అలవాటు పడతామనమాట. సో, ఎప్పుడు చేసినా
ఎప్పుడు చేసినా కానీ ముందుగా వచ్చే అవాంతరాలన్నిటిని మనం ఎదుర్కోవచ్చు. చాలామంది ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక పనిని అక్కడే ఆపేస్తూ ఉంటారు. ఇంట్లో ఆ సమస్య, ఈ సమస్య అని చెప్తూ ఉంటూ ఏదో ఒక అడ్డంకులు పెట్టుకొని మనం ఎదిగేదానికి అక్కడే ఆగిపోతారు. కానీ ఎప్పుడైతే అక్కడ ఆగిపోతామో మనము మన ఎదుగుదలని ఆపుకున్నట్టు. వాటన్నిటిని ఎలా అధిగమించాలో ఆలోచిస్తూ ముందే కష్టాలు ఎందుకు వస్తాయని కూర్చుంటే మనము ముందుకు వెళ్ళలేం కాబట్టి ఎప్పుడు కష్టాల్ని మనము అధిగమించి ముందుకు వెళ్ళేలాగా పోరాడి, ఎప్పుడు సమస్యలకు పారిపోకుండా అప్పుడే సమస్యలన్నీ చిన్నవిగా చూసుకుంటే అంటే మనము ఎప్పుడైతే భయపడి పారిపోయి ఆగిపోతామో, అప్పుడు మనకి ఆ సమస్యలు కూడా చాలా పెద్దవిగా అనిపిస్తాయంట. అప్పుడు మనము వాటిని సమస్యలను చిన్నదిగా ట్రీట్ చేసి మనం ముందుకు వెళ్ళగలిగితే లైఫ్‌లో చాలా విషయాలనేది మనం నేర్చుకోవచ్చు. మనకి ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుందనమాట. చూసారు కదా! ఎక్కువ రాళ్ళ దెబ్బలున్న చెట్టుకే ఎక్కువ పళ్ళు అంటారు కదా! అలానే మనం కూడా లైఫ్‌లో ఎక్కువ ఎన్ని దెబ్బలు తిని మనం ముందుకు వెళ్ళగలిగితే అంత ఈజీగా మన సమస్యల్ని అధిగమించి మనం ఎక్కువగా ఎదగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. మీరందరూ కూడా ఇలానే సమస్యలకు భయపడకుండా లైఫ్‌లో పోరాడి ముందుకు వెళ్లి మీరనుకున్నవి సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థాంక్ యూ సో మచ్.